హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించినటువంటి ఎకానమీ అప్డేట్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న మొదటి టాపిక్ చూడండి. ఇటీవల కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి నూతన గవర్నర్ని నియమించడం జరిగింది కాబట్టి ఇది రాబోయే పోటీ పరీక్షలో తప్పనిసరిగా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇటీవల ఆర్బీఐ యొక్క నూతన గవర్నర్గా సంజయ్ మల్హోత్రా అనేటువంటి వ్యక్తి నియమితులు కావడం జరిగింది. ఇతడు ఆర్బీఐకి ఎన్నవ గవర్నర్గా నియమితులు కావడం జరిగింది అంటే 26వ వ్యక్తి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్మెంట్ రూపంలో ఇచ్చి క్రింది వాణిలో సరైనదేది కానిదేది గుర్తించమని అడుగుతాడు. కాబట్టి ఇక్కడ అతడు ఎన్నవ గవర్నర్ అని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి 26వ ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా గారు ఇటీవల కాలంలో నియమితులు కావడం జరిగింది. అయితే రిజర్వ్ బ్యాంక్ అంటున్నాం కాబట్టి ఈ యొక్క రిజర్వ్ బ్యాంకును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటే 1935వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీని యొక్క తొలి గవర్నర్గా ఎవరు పనిచేశారు అంటే ఓస్నార్ స్మిత్ అనేటువంటి వ్యక్తి ఆర్బీఐకి తొలి గవర్నర్గా పనిచేశారండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ ఏ విధంగా అడుగుతాడంటే చిట్ట చివరి 4 గవర్నర్లను ఇచ్చి వారి యొక్క వరుస క్రమంలో అమర్చండి అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి 22వ గవర్నర్గా దువ్వూరి సుబ్బారావు గారు పనిచేయడం జరిగింది. 23వ గవర్నర్గా రఘురామ్ రాజన్ గారు పనిచేశారు. 24వ గవర్నర్గా ఉర్జిత్ పటేల్, 25వ గవర్నర్గా శక్తికాంత్ దాస్ గారు పనిచేశారండి. చాలా ఇంపార్టెంట్ అండి. వీరి యొక్క సీక్వెన్స్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. 22వ గవర్నర్గా దువ్వూరి సుబ్బారావు, 23గా రఘురామ్ రాజన్, 24వ గవర్నర్గా ఉర్జిత్ పటేల్, 25వ గవర్నర్గా శక్తికాంత్ దాస్ గారు పనిచేయగా 26వ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా గారు ఇటీవల కాలంలో పదవీ బాధ్యతలు అనేది స్వీకరించడం జరిగింది. ఇక్కడ ఒక గవర్నర్ గురించి మనం డిస్కస్ చేయాలండి. ఆ గవర్నర్ ఎవరు అంటే ఆర్బీఐకి 15వ గవర్నర్గా పనిచేసినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గురించి మనం డిస్కస్ చేయాలి. ఇటీవల కాలంలో మన్మోహన్ సింగ్ గారు కన్ను మూయడం జరిగింది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అతని గురించి ఈ విధంగా అడగచ్చండి. ఇటీవల కాలంలో మరణించినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆర్బీఐకి ఎన్నవ గవర్నర్గా తన యొక్క సేవలను అందించారని అడగవచ్చు. కాబట్టి 15వ గవర్నర్గా అని గుర్తుంచుకోండి. ఒక ఆర్బీఐకి గవర్నర్గా పనిచేసి ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రిగా అదేవిధంగా భారత ప్రధానమంత్రిగా కూడా తన యొక్క సేవలను అందించడం అనేది చాలా గొప్ప విషయం అని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అండి. ఇటీవల కాలంలో అంటే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రివర్యులైనటువంటి పయ్యావుల కేశవ్ గారు రాష్ట్ర శాసనసభలో ఇటీవల ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. మొత్తం బడ్జెట్ని కంపల్సరిగా గుర్తుంచుకోండి. ఆ యొక్క డిజిట్ పైన డైరెక్ట్ ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మొత్తం బడ్జెట్ చూడండి 2,94,427.25 కోట్లు. అదేవిధంగా రెవెన్యూ వ్యయం వచ్చేసి 2,35,916.99 కోట్లు. అదేవిధంగా మూలధన వ్యయంగా 32,712.84 కోట్లు. రెవెన్యూ లోటుగా 34,743.38 కోట్లు. అదేవిధంగా ద్రవ్యలోటు వచ్చేసి 68,742.65 కోట్లు అనేవి ఉండడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం బడ్జెట్ను గుర్తుంచుకోండి 2,94,427.25 కోట్లు. ఇక మరొక సూచి గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఆ సూచి వచ్చేసి ప్రయాణ పర్యాటక సూచి అండి. 2024 సంవత్సరంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు ఈ యొక్క ప్రయాణ పర్యాటక సూచిని అయితే విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క ప్రయాణ పర్యాటక సూచిలో మొదటి స్థానంలో అమెరికా, 2వ స్థానంలో స్పెయిన్, 3వ స్థానంలో జపాన్, 4వ స్థానంలో ఫ్రాన్స్ దేశాలు అనేవి ఉండడం జరిగాయి. అయితే ఈ యొక్క ప్రయాణ పర్యాటక సూచిలో మన భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది అంటే 39వ స్థానం అండి. తప్పనిసరిగా ఈ యొక్క ర్యాంకింగ్ని అయితే గుర్తుంచుకోండి. ప్రయాణ పర్యాటక సూచి 2024లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 39 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, ఒక ఇంపార్టెంట్ సదస్సు అండి, సెమికాన్
2024 సదస్సు అండి. ఇది ఇటీవల కాలంలో నిర్వహించడం జరిగింది. ఎప్పుడు నిర్వహించారు అంటే 2024 సెప్టెంబర్ 11వ తేదీన నోయిడాలో ఈ యొక్క సెమికాన్ 2024 సదస్సును అయితే నిర్వహించడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి, సెమికాన్ ఇండియా సదస్సు ఎక్కడ నిర్వహించారు అంటాడు. కాబట్టి నోయిడాను గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఈ యొక్క సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పాల్గొని దేశంలో సెమీ కండక్టర్ల తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తామని, ఈ రంగంలో భారీగా పెట్టుబడులు రాబట్టడానికి చర్యలను ప్రారంభించామని చెప్పడం జరిగింది. ఇండియాలో ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ రంగం విలువ దాదాపుగా $150 బిలియన్ చేరిందని కూడా భారత ప్రధాని చెప్పడం జరిగింది. కాబట్టి సెమికాన్ 2024 సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది అని అంటే మాత్రం నోయిడాను గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక ఇంపార్టెంట్ ఉన్నటువంటి పథకం అండి బీమా సఖీ యోజన. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పనిసరిగా అడగడానికి అవకాశం ఉన్న పథకం అండి. ఎందుకంటే ఇటీవల కాలంలో భారత ప్రధాని ప్రారంభించినటువంటి పథకం కాబట్టి బీమా సఖీ యోజన. ఈ యొక్క బీమా సఖీ యోజన అనే పథకాన్ని ఎల్ఐసి వారు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఎవరు తీసుకొచ్చారు అంటే దేశంలో ఇన్సూరెన్స్ రంగంలో అగ్రగామిగా ఉన్నటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వారు ఈ యొక్క బీమా సఖీ యోజన అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. దీనిని 2024 డిసెంబర్ 9వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి పానిపట్టులో ఈ యొక్క బీమా సఖీ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే మహిళలకి, ఎవరైతే మహిళలు ఉంటారో అలాంటి మహిళలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, స్థిరమైన ఆదాయ ప్రోత్సాహకాలు అందించాలి, అదేవిధంగా ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించి వారికి బీమాపై అవగాహన కల్పించడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఈ యొక్క పథకానికి ఎవరు అర్హులు అంటే కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండి 18 నుంచి 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ యొక్క బీమా సఖీ యోజన కార్యక్రమానికి అర్హులండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి, ఎక్కడ ప్రారంభించారని అడుగుతాడు. కాబట్టి హర్యానాలో ఉన్నటువంటి పానిపట్లో భారత ప్రధాని ప్రారంభించారు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి రెమిటెన్స్ అంటే మాతృభూమికి నిధులు పంపించే వారిని పంపిస్తే దానిని రెమిటెన్స్గా మనం పరిగణించడం జరుగుతుంది. కాబట్టి మాతృభూమికి నిధులు పంపించడంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నటువంటి దేశం వచ్చేసి మన భారతదేశం వారే అత్యధికంగా ప్రపంచంలో విదేశీ ఆదాయాన్ని సంపాదించి ఆ ఆదాయాన్ని మన భారతదేశానికి పంపిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క మాతృభూమికి నిధులు పంపించడంలో మన భారత్ మొదటి స్థానంలో ఉండగా, మెక్సికో 2వ స్థానంలో ఉండగా, చైనా 3వ స్థానంలో, ఫిలిప్పీన్స్ 4వ స్థానంలో ఉండడం జరిగాయి. వీటి యొక్క వరుస క్రమం పైన కూడా ఎగ్జామినర్ ప్రశ్న అడుగుతారు. కాబట్టి రెమిటెన్స్ను అత్యధికంగా స్వీకరించే దేశంగా భారత్ మొదటి స్థానంలో, మెక్సికో 2వ స్థానంలో, చైనా 3వ స్థానంలో ఉండడం జరిగింది. ఇక మరొక పథకం అండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి యూపీఎస్ అనేటువంటి ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇక యూపీఎస్ అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అండి. దీనిని ఏ కమిటీ సిఫారసుల మేరకు తీసుకొచ్చారు అంటే సోమనాథన్ కమిటీ సిఫారసుల మేరకు ఈ యొక్క యూపీఎస్ అనేటువంటి పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క పథకం వచ్చేసి 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాబోతుందండి. గతంలో ఉన్నటువంటి సిపిఎస్ స్థానంలో ఇక యూపీఎస్ అయితే 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాబోతుంది. అయితే ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మాత్రం ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా కేంద్రంలో 25 సంవత్సరాల సర్వీసెస్ను పూర్తి చేసుకుంటారో అలాంటి ఉద్యోగులకి 50% వరకు పెన్షన్ అనేది రాబోతుంది. అదేవిధంగా కనీస పెన్షన్ పొందాలన్నా కూడా ఈ యొక్క యూపీఎస్ పథకం కింద 10 సంవత్సరాల సర్వీసెస్ ఉంటే మాత్రమే వారు అర్హులండి పెన్షన్ పొందడానికి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. మరొక అంశం అండి, ఇటీవల కాలంలో జింబాబ్వే దేశం వారు కొత్త కరెన్సీని తీసుకురావడం జరిగింది. ఆ దేశంలో ఆర్థిక పరమైనటువంటి అస్థిరత అనేది ఏర్పడడంతో ఆ దేశంలో ఆర్థిక సుస్థిరతను తీసుకురావాలనే ఉద్దేశంతో జింబాబ్వే దేశం వారు జింబాబ్వే గోల్డ్ అనేటువంటి దీనిని జిగ్ అని పిలవడం జరుగుతుంది. జిగ్ అనే పిలువబడేటువంటి ఒక బంగారు మద్దతు ఇచ్చేటువంటి కొత్త కరెన్సీని ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీ అండి, చాలా చాలా ఇంపార్టెంట్.
ప్రపంచంలోనే అధిక విలువైనటువంటి కరెన్సీ జాబితాను ఇటీవల కాలంలో ఫోర్బ్స్ వారు విడుదల చేయడం జరిగింది. అయితే వీటిలో ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీగా అగ్రస్థానంలో ఉన్నటువంటి కరెన్సీ వచ్చేసి కువైట్ దేశానికి సంబంధించినటువంటి దీనార్ అనేది ఉండడం జరిగింది. ఇక్కడ ఒక్క దీనార్ విలువ ప్రపంచంలో 270.23 రూపాయలుగా ఉండడం జరిగింది. ఇక రెండవ స్థానంలో బహ్రెయిన్ దీనార్ 220.4 రూపాయలుగా ఉండగా మూడవ స్థానంలో ఒమానీ రియాల్ ఉండడం జరిగింది 215.84 రూపాయల విలువతో. ఇక నాలుగో స్థానంలో జోర్డియన్ దీనార్ ఉండడం జరిగింది 117.10 రూపాయలతో. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడండి, ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీ ఏది అంటే మాత్రం కువైట్ దీనార్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, ప్రపంచ అవినీతి సూచి అండి. 2023 సంవత్సరంలో ఈ యొక్క ప్రపంచ అవినీతి సూచీని ప్రపంచ అవినీతి సూచి 2023కు సంబంధించి ఈ నివేదికను 2024లో విడుదల చేశారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరొక అంశం కూడా అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. 2024 సంవత్సరానికి సంబంధించిన ప్రపంచ అవినీతి సూచీని 2025 సంవత్సరంలో కూడా విడుదల చేయడం జరిగింది. కాబట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2024కు సంబంధించి అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క నివేదికను విడుదల చేసిన సంస్థ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ రిపోర్ట్ అండి. ఈ యొక్క నివేదిక ప్రకారం మొత్తంగా పరిగణలోకి తీసుకున్న దేశాల సంఖ్య 180. అయితే 2024 సంవత్సరంలో ఈ యొక్క నివేదికను విడుదల చేశారు కాబట్టి ఇందులో మన భారత ర్యాంక్ వచ్చేసి 93 ఉండగా 2024 సంవత్సరానికి సంబంధించి ర్యాంకింగ్ను 2025లో విడుదల చేశారు. అందులో మన యొక్క ర్యాంక్ వచ్చేసి 96వ స్థానం అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటి ర్యాంక్ వచ్చేసి 2023కు సంబంధించింది. దీనిని 2024లో విడుదల చేశారు కాబట్టి దాని యొక్క ర్యాంక్ వచ్చేసి ఇండియాది 93 అండి. 2024 సంవత్సరానికి సంబంధించిన నివేదికను 2025లో విడుదల చేశారు. అప్పుడు మన భారత ర్యాంకు ప్రస్తుతం 96వ స్థానంలో అవినీతిలో ఉండడం జరిగింది. అయితే అవినీతి సూచి యొక్క స్కేల్ వచ్చేసి 0 నుంచి 100 వరకు ఉంటుందండి. 0 అనేది అత్యంత అవినీతి గల దేశంగా సూచించగా 100 అనేది అవినీతి రహిత గల దేశంగా ఉండడం జరిగిందండి. నేటి వరకు ఏ దేశం కూడా 100 స్కోర్ను సాధించలేదు. ఇదండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి ఇండియన్ ఎకానమీ అప్డేట్స్. థ్యాంక్ యూ.